ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి ఆలయ శంకుస్థాపన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. వేద పండితులు గూడూరు మోహన్ శర్మ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఎస్ఐ అన్నవరపు కోటయ్య సహకారంతో ముందుగా హోమం నిర్వహించారు. అనంతరం శాస్త్రోక్తంగా శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించగా శివలింగానికి అభిషేకాలు చేసి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు నవధాన్యాలు, చిల్లర నాణాలను గుంటలో సమర్పించి తమ భక్తిని వ్యక్తపరిచారు. ఆలయ నిర్మాణంలో భాగంగా పనిచేసే తాపే మేస్త్రికి భక్తులు పట్టువస్త్రాలు అందజేసి సత్కరించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కార్యక్రమం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంలో సాగి భక్తులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ధర్మకర్త అన్నవరపు కోటయ్య మాట్లాడుతూ 2004 సంవత్సరం నుంచి ఆలయంలో నిత్య పూజలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇప్పుడు ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. వేద పండితులు కూడా మాట్లాడుతూ ఆలయ అభివృద్ధి కోసం భక్తులందరూ సహకరించాలని కోరారు. దాతలు వస్తువులు, ధనం, ధాన్యం రూపంలో సహాయం అందించి ఈ పుణ్య కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రముఖులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నగేంద్ర కన్యాషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం. భక్తులు భక్త మహాశైలకు స్వామివారి యొక్క శుభాశీస్సులు. మన దర్శి గ్రామంలో శ్రీ కనకదుర్గా సమేత మల్లేశ్వర స్వామివారి యొక్క ఆలయ శంకుస్థాపన కార్యక్రమం ఈ రోజున ఉదయం 7 గంటల 10 నిమిషాలకు రంగరంగ వైభవంగా జరిగింది. దీనికి మూలం ఏంటంటే మన ఎస్ఐ గారు అయినటువంటి అన్నవరపు కోటయ్య గారు 2004 నుంచి కూడా నాగేంద్ర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాల్లో పాల్గొని ఉన్నారు. అయితే ఒకరోజు అమ్మవారు కల్లో కనిపించి, నాయన నాకు శివాలయం కట్టు అని చెప్పి చేయడం జరిగింది. అది మనసులో పెట్టుకొని భార్యాభర్త ఇద్దరు కూడా ఇక్కడ శివాలయం నిర్మించాలని చెప్పి గత సంవత్సరం నుంచి కూడా శతవిధాల పోరుకులాడుతూ ఈరోజు ఆలయ నిర్మాణ శంకుస్థాపనకు సమయం వచ్చింది. కావున మన గ్రామంలో భక్తులందరూ కూడా తమ శక్తి కొలది ధన రూపేణ కానీ వస్తు రూపేణ కానీ ఈ ఆలయ నిర్మాణానికి తోడ్పడి స్వామివారికి కృపాకటాక్ష వీక్షణలకు పాత్రలు కావాల్సిన కోరుతున్నాము. దశపూర్వేషాం దశాపరేషాం తద్వంశానాం పితృణాం అంటే 10 తరాల ముందు వారు కానీ 10 తరాల తర్వాత వారు కానీ వారికి పుణ్యం చేకూరాలి అంటే ఈ యొక్క ఆలయ నిర్మాణానికి మనవంతు సాయంగా నిస్వార్థంగా సేవలో పాల్గొని అందరూ కూడా స్వామివారి కృపకు తరించవలసిందిగా కోరుతున్నాము. ప్రేక్షకులకు నా నమస్కారములు. నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసి 2004లో ఎస్ఐగా రిటైర్డ్ అయ్యాను. అప్పటికి నాగమయ్య స్వామి 2 నెలల ముందు మా ఒక ఇంట్లో ప్రవేశించారు. ఆ ఇంట్లో ప్రవేశించిన తర్వాత నేను రిటైర్డ్ అయ్యి వచ్చి నా కార్యక్రమాలు బిల్డింగులు కట్టుకుందాం నా కార్యక్రమంలో స్టార్ట్ చేద్దామని ఆ పుట్టన కాస్త కొంచెం డ్యామేజ్ చేసిన తర్వాత ఆ స్వాములు మహిమ చూపించి నాకు కూడా కొద్దిగా ఇబ్బంది పెట్టారు. ఆ ఇబ్బందిని పోయి చికిత్స చేయించుకొని వచ్చిన తర్వాత మేమేం చేయగలిగింది లేక అక్కడ ఊరుకున్నాము. అలాంటి టైంలో అమ్మవారికి కూడా అప్పుడే నాగేంద్ర స్వామి ఒంట్లో రావడం మొదలుపెట్టారు. ఆ మొదలుపెట్టి అమ్మవారు చెబుతుంది, నా సేవ చేయాలి, మీరు ఇట్లా డిమాండ్స్ చేస్తే కొద్దిగా ప్రమాదంగా ఉంటుంది, కాబట్టి నా సేవ చేయండి మీరు అని చెప్పినందువల్ల ఈ నాగేంద్ర స్వామికి 2004 నుంచి ఈ పూజా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం. అదేవిధంగా అమ్మవారు అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు, చాలా మహిమలు చూపించారు. అవన్నీ కూడా మేము గమనించి 10 సంవత్సరాలు ఆ స్వాములతోటి ఈ ప్రశ్నలు, ఈ సమాధానాలు, వాళ్ళు మహిమలు ఏం చూపిస్తున్నారో అవన్నీ మేము గమనించి ఈరోజు ఆ స్వామికి కార్యక్రమం చేయాలనుకొని ఈరోజు మరి శివాలయము, దుర్గమ్మ గుడి, వినాయకమ్మ గుడి కట్టించడానికి ఏర్పాటు చేశాం. కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమానికి వచ్చేసి అందరూ కూడా భక్తి శ్రద్ధలతో మరి ఈ స్వామివారి నిర్మాణానికి సహాయపడాలని, ఎప్పుడు కూడా వాళ్ళ సేవ శ్రేయస్సులు కోరాలని మరి అందరినీ కోరుతున్నాను. ఓం నమః శివాయ.